ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ పులావ్ ట్రై చేశాను. దానికోసం ముందుగా నేను ఆయిల్ వేడి చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, జీడిపప్పు, కొద్దిగా బంగాళదుంపలు, కొంచెం క్యారెట్ వేసుకొని ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బఠానీలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఈలోపు పక్కనే రైస్ కుక్కర్లో 1కి 2 నీళ్లు పెట్టుకుని వేడి చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో కావాల్సినంత ధనియాల పొడి, మసాలా పొడి, కొంచెం టమాటా ప్యూరీ వేసుకొని మనకి తగినంత ఉప్పు కూడా వేసుకొని అది బాగా కలిపేసుకున్నాను. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకున్నాను. తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్న నీళ్ళల్లోకి ఇది షిఫ్ట్ చేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. కుక్ అయిన తర్వాత చూస్తే ఇలా వచ్చింది. కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే మనకి పులావ్ రెడీ అయిపోయినట్టే. టేస్టీ వెజ్ పులావ్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి.